ఈరోజు మా ఇంట్లో గాజర్ హల్వా చేస్తున్నానండి. ముందుగా గాజర్ని శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నాను. ఒక మూకుట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు, ఇంకేమైనా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ ముందే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చీరకుర్మా వేయించుకున్న తర్వాత కొంచెం బాదం కూడా వేసుకొని నేతిలో వేయించుకొని ఇది కూడా పక్కకు తీసుకుంటాను. బాదం కూడా పక్కకు తీసుకున్న తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకొని తురిమిన గాజర్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక పావు గంట వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గాజర్లో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి నేతిలో. ఈ గాజర్ హల్వాలో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయికి ఇంకా ఈ నట్స్ సరిపోవన్నట్టు షీర్ కుర్మా కూడా వేయమన్నాడు. వాడికి అలా చేస్తే ఇష్టం, అందుకని అలాగే చేస్తున్నాను. ఈ విధంగా గాజర్ అంతా ఒక పావు గంట వరకు ఫ్రై చేసుకోవాలండి. గాజర్ అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో పాలు పోసుకోవాలి. పాల మీగడతో సహా పాలు వేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ పాలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పాలల్లో ఈ మీగడ, ఈ పాలు అన్నిటితో పాటుగా ఈ గాజరు ఉడకాలన్నమాట. ఈ విధంగా పాలు పోసుకొని ఇంకొంచెం పాలు పడతాయండి. పాలు పోసుకొని మనం వేరే మళ్ళీ స్వీట్లెస్ కోవా వేసుకోక్కర్లేదండి. ఇలా చిక్కని పాలు, మీగడ పాలు వేసుకుంటే ఆ మీగడ కోవాగా అయిపోతుంది. ఇదంతా దగ్గర పడ్డాక చక్కెర వేసుకోవాలి. మీకు చూపిస్తాను ఎప్పుడు వేసుకోవాలో. గాజర్ అంతా ఉడికిపోయి దగ్గర పడిందండి. ఇప్పుడు పంచదారను వేసుకోవాలి. మీ తీపికి సరిపడా పంచదారను వేయండి. మేము కొంచెం తక్కువ తింటాము, అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను. ఈ విధంగా పంచదార వేసి అంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. హల్వా కొంచెం దగ్గర పడిందండి. ఇలాచీ పొడిని వేసుకున్నాను. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. గాజర్ హల్వా రెడీ అయిపోయిందండి. పైనుంచి డ్రై ఫ్రూట్స్, షీర్ కుర్మా కూడా వేసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకుంటే మన గాజర్ హల్వా రెడీ అయింది. ఈ చిన్న షాట్ నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.